Hi everyone, this is Pradeep. Welcome to Pradeep Labs Code. Today's topic was real numbers. రియల్ నెంబర్ కాన్సెప్ట్ ని మనం క్లియర్ గా చూద్దాం ఈ టాపిక్ లో మనం మెయిన్ గా మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి, ఎలా చేస్తే మనం ఎక్కువగా స్కోర్ చేయగలం, అలాగే ఫాస్ట్ గా రివిజన్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఫాస్ట్ గా ప్రిపరేషన్ కూడా అవ్వాలి, అట్ ది సేమ్ టైం కాన్సెప్ట్ లాంగ్ టైం గుర్తుండాలి. మనం ఇందులో 3 స్టేజెస్ గా మనం చేస్తున్నాం, 3 లెవెల్స్ గా. లెవెల్ 1 లో 35 మార్క్స్, లెవెల్ 2 లో 60 మార్క్స్, లెవెల్ 3 లో 90 మార్క్స్. అంటే లెవెల్ 1 లో మనం 35 మార్క్స్ కి 8 మార్క్ క్వశ్చన్స్ చూస్తాం, లెవెల్ 2 లో 60 మార్క్స్ కి 4 మార్క్ క్వశ్చన్స్, లెవెల్ 3 లో 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ చూస్తాం. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే 8 మార్క్స్ అనేది మనం కంప్లీట్ గా స్కోర్ చేయగలిగితే మనకు 35 వస్తుంది. ఏ స్టూడెంట్ అయినా ముందు 35 ని క్రాస్ చేయకుండా 60కి 90కి రావడానికి పాసిబిలిటీ లేదు. ముందు 35 చేస్తే తన కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి అట్ ది సేమ్ టైం తను మంచిగా పర్ఫామ్ చేయగలడు ఓవరాల్ ఎగ్జామ్. నేను ఈ వీడియో స్లో లెర్నర్స్ కోసం అట్ ది సేమ్ టైం ఫాస్ట్ లెర్నర్స్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. లెట్స్ సి చాప్టర్ వైజ్ వెయిటేజ్. రియల్ నెంబర్స్ మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తున్న రియల్ నెంబర్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానివల్ల మనం కాన్సన్ట్రేషన్ ఏం చేస్తున్నామంటే ఈ టాపిక్ లో పర్టికులర్ గా మనం 1 మార్క్ క్వశ్చన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. మనం కమ్ టు ది పాయింట్. చాప్టర్ వైజ్ గా వెయిటేజ్ చూద్దాం. వెయిటేజ్ చూస్తున్నప్పుడు మనం రియల్ నెంబర్స్ లో మొత్తం టోటల్ గా 9 మార్క్స్ ఇచ్చాడు. ఈ 9 మార్క్స్ ని మనం ఎలా డీల్ చేయాలనేది చూద్దాం. టోటల్లీ 9 మార్క్స్. 9 మార్క్స్ లో ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది కంప్లీట్ గా. ఈ టాపిక్ లో మనం రియల్ నెంబర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి మనం 8 మార్క్ క్వశ్చన్స్ అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అలాగే ఈచ్ టాపిక్ లో కూడా మనం ఫస్ట్ టార్గెట్ 35 కంప్లీట్ చేయాలి రియల్ నెంబర్స్ లో, తర్వాత 2 మార్క్స్ తర్వాత సెకండ్ లెవెల్ 4 మార్క్స్, తర్వాత థర్డ్ లెవెల్ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ ని కూడా కంప్లీట్ చేయాలి. ఇలాగా కంప్లీట్ గా మనం డిస్కస్ చేసి ఈ టాపిక్ ని ఫినిష్ చేద్దాం. ఓకేనా? కమ్ టు ది క్వశ్చన్స్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద 8 మార్క్ క్వశ్చన్స్ చూడొచ్చు. 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి రియల్ నెంబర్స్ నుంచి టోటల్ గా 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 9 క్వశ్చన్స్ కూడా ఒక సిమిలర్ ప్యాటర్న్ లో ఉంటాయి. కిందన మీకు 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం ఫస్ట్ వీడియోని 8 మార్క్స్ లో కంప్లీట్ చేద్దాం. √2 is the irrational number, first question. Second one √3, and third question 5 minus √3. Fourth question 3√2, and fifth question √5, and sixth question is 3 plus 2√5 irrational number. And లాస్ట్ ఎక్సర్సైజ్ మనం చూస్తే 3 సిమిలర్ ప్యాటర్న్ లో ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 9 క్వశ్చన్స్ లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్ గా కాన్సెప్ట్ వైజ్ గా ఇవన్నీ నేర్చుకుంటే మీకు బెటర్ గా ఎగ్జామ్ లో స్కోర్ చేయడానికి అవుతుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసి ఉన్నాం కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ అన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. దీనివల్ల మీరు మంచి స్కోర్ చేయడానికి అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తే ఈ వీడియోస్ చూసి మీకు నచ్చితే షేర్ చేయండి. కమ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ √2 is a irrational number. ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి మనం ఏమని ఎస్యూమ్ చేసుకుంటామంటే అది రేషనల్ నెంబర్ అనుకున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రేషనల్ నెంబర్ అంటే ఏ ఫామ్ లో ఉండాలి? p/q ఫామ్ లో ఉండాలి. కాబట్టి a/b కి దాన్ని అసైన్ చేసాం. √2 is a/b. a/b belongs to z. b not equal to 0. ఒకవేళ b 0 అయితే ఏంటి? టోటల్ ఈక్వేషన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది. a/b ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు b ఇక్కడ ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. ఇటువైపు వస్తే RHS సైడ్ వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. √2b ఈక్వల్ టు a. దీన్ని మనం స్క్వేరింగ్ ఆఫ్ బౌత్ సైడ్స్ చేస్తే మనకి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయి 2b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a². ఇప్పుడు ఇక్కడ 2 ని గమనించండి. మీరు 2 ఇటువైపు వస్తే a²/2 అని రాయొచ్చు కదా. అంటే ఈ 2 ని ఈ a² డివైడ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఇలాంటి థీరం అనేది ఒకటి ఉంది. p డివైడ్స్ a² అయినప్పుడు p డివైడ్స్ a కూడా అవుతుంది. అంటే అందులో ఉన్న ఆ p లో ఉన్న ఫ్యాక్టర్స్ మారవు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అనే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ ఫ్యాక్టర్స్ అనేవి మారవు. ఎందుకంటే అది స్క్వేర్ చేస్తే డబుల్ అవుతున్నాయి కానీ దానిలో ఉన్న ఫ్యాక్టర్స్ మారవు. కాబట్టి అది 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి
నెక్స్ట్ మనం ఏదైతే స్క్వేరింగ్ లో చేస్తున్నాం అప్పుడు కూడా డివిజిబుల్ అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం, రేషనల్ నెంబర్. సెకండ్ రేషనల్ నెంబర్ p/q ఫార్మ్ లో రాస్తున్నాం, దానికి అసైన్ చేస్తాం. థర్డ్ పాయింట్ స్క్వేరింగ్ ఆఫ్ బోత్ సైడ్స్ చేసి సింప్లిఫికేషన్ లో ఈక్వేషన్ 1 అని తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు గమనిస్తే క్లియర్ గా మనం నెక్స్ట్ స్టెప్ లో ఏమనుకున్నాం, లెట్ 2a ఈక్వల్ టు a ఈక్వల్ టు 2c అని తీసుకున్నాం. ఎందుకంటే 2 అనేది డివిజిబుల్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్లియర్ గా ఈ 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దేనిలో, ఈక్వేషన్ 1 లో మనకి ఏదైతే ఈక్వేషన్ వచ్చింది అది 2b² ఈక్వల్ టు b, అక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం, 2c చేస్తే స్క్వేరింగ్ ఆఫ్ హోల్ స్క్వేర్ చేస్తే ఇక్కడ 4 ఇంటూ c². ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. కాబట్టి 2 ఓన్లీ వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే b² ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడ 2 దీన్ని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది కూడా క్లియర్ గా 2 డివైడ్ b² అయినప్పుడు 2 డివైడ్ b కూడా అవుతుంది కదా క్లియర్ గా. అదే మనం క్లియర్ గా చెప్పాం. ఈ రెండు ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. దట్ ఈస్ ద 5th పాయింట్. ఈ టోటల్ 4th పాయింట్, థర్డ్ పాయింట్ సింప్లిఫికేషన్ అనుకుంటే 5th పాయింట్ ఏమైంది క్లియర్ గా మనకి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we can say that 2 is a common factor of a and b. మనం అనుకునే ఎగ్జెప్షన్ కంప్లీట్ గా ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే కోప్రైమ్స్ అంటే ఏం రావాలి, ఫ్యాక్టర్ ఓన్లీ 1 రావాలి, కానీ ఇక్కడ 2 వచ్చింది. దానివల్ల మన ఎగ్జెప్షన్ మొత్తం రాంగ్ అయ్యింది. కాబట్టి అది 7th పాయింట్ లో మనం క్లియర్ గా చెప్పాం, అవర్ ఎగ్జెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అంటే నేను చెప్పింది రాంగ్ అయింది కాబట్టి నువ్వు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. అందుకే తను ఏం చెప్పాడు క్వశ్చన్ లో, √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. తను చెప్పిన దానికి మనం అగ్రీ అయ్యాం ఈ మెథడ్ లో చేసి. సింప్లిఫికేషన్ అంతా మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, మీరు రైట్ హ్యాండ్ సైడ్ స్టెప్ బై స్టెప్ రాశాను. ఇలా సింప్లిఫికేషన్ రాయడం వల్ల మీరు పబ్లిక్ లో ఎక్కువగా స్కోర్ చేస్తారు. మీకు ఎటువంటి మార్క్ కూడా 8/8 ఈ క్వశ్చన్ కి స్కోర్ చేయడానికి ఉంటుంది. మీరు పాయింట్స్ ఏదైతే 1, 2, 3, 4, 5, 6, 7 మెన్షన్ చేశానో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీ బ్రెయిన్ లో ఈ సమ్ రాగానే మీకు విజువల్ స్ట్రైక్ అవుతుంది. ఆ విజువల్ స్ట్రైక్ అయ్యి ఆహా ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఇలా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈ సమ్ అనేది సింపుల్ గా సాల్వ్ అయిపోతుందని ఒకటి ఉంటుంది. ఓకేనా గైస్, కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి దాన్ని p/q కి అడ్జస్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ b అనేది డివిజన్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. మల్టిప్లికేషన్ చేసింది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసింది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. సింప్లిఫికేషన్ ఇక్కడ క్లియర్ గా రాశాను స్టెప్ బై స్టెప్. 5b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a². ఇప్పుడు ఈ 5 అనేది a² ని డివైడ్ చేస్తుంది కాబట్టి 5 డివైడ్స్ a². 5 డివైడ్స్ a² అయింది కాబట్టి బిఫోర్ థియరం లో బేస్ చేసుకొని 5 డివైడ్స్ a అని కూడా చెప్పాం. సేమ్ టు సేమ్ అదే బేస్ చేసుకొని మనం ఇందాకలా ఇక్కడ a ఈక్వల్ టు 2c తీసుకున్నాం. ఎందుకంటే 2 అనేది డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఏం డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది. సేమ్ ఈ స్టెప్ ని మీరు గుర్తుపెట్టుకుని ఉంటే సేమ్ ఏ వాల్యూ మాత్రం మారింది. ఏ వాల్యూ అంతా 5c హోల్ స్క్వేర్, అంటే 5 5 25 c². స్క్వేర్ ఇప్పుడు 5 కి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 అంటే 5 టైమ్స్, అంటే 5c². b ఈక్వల్ టు 5c² అయింది. సేమ్ బిఫోర్ థియరం బేస్ చేసుకొని 5 డివైడ్స్ b అయినప్పుడు b² అయినప్పుడు 5 డివైడ్స్ b కూడా అవుతుంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఇందులో ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు మారు. కమ్ టు ది 5th పాయింట్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 5 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. క్లియర్ గా ఉంది కదా. దిస్ ఈస్ కాంట్రడిక్షన్, అవర్ ఎగ్జెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఇలా మీరు చేయడం వల్ల మీరు ఏ స్టెప్ కూడా మర్చిపోరు. ఈ స్టెప్ తర్వాత ఏమొస్తుంది, ఈ స్టెప్ తర్వాత ఏమొస్తుంది అని అర్థం అలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. మీకు మెథడాలజీ గుర్తుంటే ఓకే మనం ఇది అనుకున్నాం, కాకపోతే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనా, కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీకు ఒక అసైన్మెంట్ క్వశ్చన్ ఇస్తాను, అది చేయండి క్లియర్ గా. ఈ కింద చూడండి, సేమ్ వే ప్రూవ్ దట్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. మీరు ఆల్రెడీ ఇప్పటికే FA1 ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి దీన్ని ఇంకా ఈజీగా చేయగలరు. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఫస్ట్ రెండు క్వశ్చన్స్ √3 మీకు చేయమని చెప్పాను. √2, √5 ఒక ప్యాటర్న్ లో ఉంటే ఇవి ఒక ప్యాటర్న్ లో ఉంటాయి. కాకపోతే దీనిలో మనం ఏంటి ఆపరేషన్ యూజ్ చేస్తున్నాం ఒక రెండు నెంబర్స్ మధ్య.
ఇక్కడ ఏ ఆపరేషన్ మైనస్ ఆపరేషన్ యూజ్ చేసాం. -5 మైనస్ √3 ఇర్రేషనల్ నెంబర్. సేమ్ మెథడాలజీ. ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అయితే ఏ ఫామ్ లో ఉండాలి, a by b ఫామ్ లో ఉండాలి. ఈక్వల్ చేసాం. సింప్లిఫికేషన్, వెరీ స్మాల్ సింప్లిఫికేషన్. ఇక్కడ 5 పాజిటివ్ నెంబర్. ఎప్పుడైతే LHS RHS అనుకుంటామో RHS సైడ్ వచ్చినప్పుడు అది పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ కింద మారుతుంది. ఇక్కడ కిందన దీన్ని మళ్ళీ సైన్స్ ని రివర్స్ చేసి రాసుకున్నాం. తర్వాత b 5b మైనస్ a బై b అని రాసాం. అంటే √3 దేనికి ఈక్వల్ అవుతుందంట 5 b మైనస్ a బై b కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5ab దిస్ ఆల్ ఆర్ ఇంటిజర్స్. దిస్ ఈజ్ రేషనల్ నెంబర్, దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఎందుకంటే √3 రేషనల్ నెంబర్ అయిందంటే దానికి ఈక్వల్ అయిన నెంబర్ కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అయితే మనం ఏ ఫామ్ లో రాయాలి, p/q ఫామ్ లో రాయాలి. కానీ √3 p/q ఫామ్ లో రాయగలమా మనం? రాయలేం. కాబట్టి కంప్లీట్ గా మా ఎజెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. దట్ ఈస్ థర్డ్ పాయింట్. దిస్ ఈస్ ఫోర్త్ పాయింట్, కాంట్రడిక్షన్. ఫిఫ్త్ పాయింట్ మనం ఏం మెన్షన్ చేసాము అంటే మనం అనుకున్న ఎజంప్షన్ మొత్తం కంప్లీట్ గా ఫాల్స్. కాబట్టి తను చెప్పిందా రైట్ అంటున్నాం. మీకు సింప్లిఫికేషన్ ఏదైనా డౌట్ ఉంటే ఇది చూడండి. మీరు ఆల్రెడీ 8th స్టాండర్డ్ లో చేస్తుంటారు. 1 + 1/2 అంటే దీన్ని ఏమనుకుంటున్నాం, 1 + 1/2 ని ఇది ఒక ఈక్వేషన్ కింద తీసుకుంటే ఇక్కడ LCM 2 వచ్చింది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 ఉంది అనుకుంటే 1 టైం, అంటే 2 × 1 + 1, 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు 1 + 2 + 1 అంటే 2 × 1 2 + 1 అంటే 3/2 ఈజ్ ద ఆన్సర్. సేమ్ వే వి డూ ఆన్ దిస్ వన్ ఆల్సో. ఓకే, మనకు ఓన్లీ 5 పాయింట్స్ గుర్తుండాలి. ఒకటి రేషనల్ నెంబర్ అనాలి, రేషనల్ నెంబర్ ని a by b కి ఈక్వల్ చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలి, దానిలో వచ్చిన వాల్యూస్ ఇంటీజర్స్ ఏవి, రేషనల్ నెంబర్ ఏది అనుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ లో రాయాలి. √3 ని p/q ఫామ్ లో రాసామా, రాయలేకపోయాం. కాబట్టి కంప్లీట్ గా అవర్ ఎజెప్షన్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. ఓకేనా, దిస్ ఈస్ ద 5 మైనస్ √3 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఈ సమ్ ని ఇలా సాల్వ్ చేసి. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఇందాకలో ఏం ఆపరేషన్ చేసాం, మైనస్ ఆపరేషన్ చేసాం. ఇందులో ఏం చేయాలి, ప్లస్ ఆపరేషన్ చేయాలి. సేమ్ స్టెప్, రేషనల్ నెంబర్ p/q ఫామ్, కంప్లీట్ గా సింప్లిఫికేషన్ చేయాలి. ఏవైతే వాల్యూస్ వచ్చాయి, ఇందాక 5 ఒకటే ఉంది, 5ab అని రాసాం. ఇక్కడ ఏముంది 2 3ab అని ఉంది. కంప్లీట్ గా ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్, ఎందుకంటే రెండు ఈక్వల్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది 5 క్లియర్ గా రాశాను కదా, ఇది √5. √5 ఈక్వల్ టు a మైనస్ b 3b బై 2b అని రాసాం. మనం 5 ని మళ్ళీ రాయగలిగామా p/q ఫామ్ లో? పాసిబిలిటీ లేదు కదా. కాబట్టి అవర్ ఎజెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఇప్పుడు ఏమైంది, మనం అనుకుంది తప్పు కాబట్టి తను చెప్పిందే రైట్ అని మనం అగ్రీ చేసాం. ఇది ఏది, LHS RHS ఉంది. RHS సైడ్ డివిజన్ చేస్తుందంటే LHS సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది. LHS సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుందంటే RHS సైడ్ డివిజన్ చేస్తుంది. అది సింప్లిఫికేషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 0 by ఎనీథింగ్ ఏమవుతుంది, కమెంట్ చేయండి. అలాగే 0 by ఎనీథింగ్ ఏమవుతుంది, ఎనీథింగ్ బై 0. ఫర్ ఎగ్జాంపుల్ 0 by 1 ఏమవుతుంది, అలాగే 1 by 0 ఏమవుతుంది. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ ఇర్రేషనల్ నెంబర్, p/q ఫామ్, సింప్లిఫికేషన్ కి ఏం లేదు, ఇది ఇటు వైపు వచ్చింది. √3 ఒకటే ఉంది. ఇక్కడ ఏముంది, a b 3ab ఆర్ ఇంటిజర్. టోటల్ కంప్లీట్ గా ఇదంతా కూడా రేషనల్ నెంబర్. √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అవర్ ఎజెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. కాబట్టి మనం ఫాల్స్ ముందు ఒకటి ఏం చెప్తున్నాం, దిస్ ఈస్ కాంట్రడిక్షన్, ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనం చెప్తుంది రాంగ్, తను చెప్పిందే రైట్ అని చెప్పాం క్లియర్ గా. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను కాబట్టి మీకు ఒక రివిజన్ లా ఉంటది, కాబట్టి మీరు వింటున్నా కూడా మీరు ఈ మెథడాలజీని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ రేషనల్ నెంబర్ p/q ఫామ్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్,
రేషనల్ నెంబర్, సేమ్, కాంట్రడిక్షన్, ఫ్యాక్ట్. సేమ్ 5 పాయింట్లు వచ్చాయి కదా, టిక్ మార్క్ చేశాను. 1 2 3 4 5. కమ్ టు ది ఫస్ట్ వన్. తను ఏమని ఇచ్చాడు క్వశ్చన్ లో, ఇర్రేషనల్ నెంబర్. మనం రేషనల్ నెంబర్ అన్నాం. రేషనల్ నెంబర్ అంటే పీ బై క్యూ ఫార్మ్, సింప్లిఫికేషన్. ఏవైతే మీకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనుకుంటే ఆర్హెచ్ఎస్ సైడ్ 7AB ఆర్ ఇంటిజర్స్, ఏ బై బి, ఏ బై 7B ఇస్ ఇర్రేషనల్ నెంబర్ అని. తర్వాత అది రేషనల్ నెంబర్ అయింది కాబట్టి దానికి ఈక్వల్ గా ఉన్నది కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్. కానీ రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉండాలి, పీ బై క్యూ ఫామ్. ఇది ఓకే, కానీ ఇది పీ బై క్యూ ఫామ్ లో రాసామా, √5 ని రాయలేకపోయాం కాబట్టి దిస్ ఈస్ కాంట్రడిక్షన్ ఫ్యాక్ట్. √5 ఈస్ ఇర్రేషనల్ నెంబర్ కిందే కన్సిడర్ చేసాం. అవర్ ఎజెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైతే ఒక సమ్, రిమైనింగ్ సమ్ అందు కూడా సేమ్ టు సేమ్. ఆ 9 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే పబ్లిక్ లో గన్ షాట్ గా క్వశ్చన్ వస్తుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైతే సోల్ లెర్నర్స్ ఉన్నారో, పార్ట్ లెర్నర్స్ ఉన్నారో, ఇద్దరికి కూడా సేమ్. మీరు ఒకటి నేర్చుకుంటే మిగతావన్నీ సేమ్. ఫస్ట్ వన్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు తన క్వశ్చన్ లో. మనం రేషనల్ నెంబర్ అన్నాం. తర్వాత రేషనల్ నెంబర్ పీ బై క్యూ ఫార్మ్, సింప్లిఫికేషన్, ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తున్నా. తర్వాత థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. 5 పాయింట్స్ సరిపోయా. ఇప్పుడు ఏం చేయాలి, తను ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు కాబట్టి మన రేషనల్ నెంబర్ పీ బై క్యూ ఫామ్ లో ఉండాలి, సింప్లిఫికేషన్ చేసాం. తర్వాత 6AB ఆర్ ఇంటిజర్స్, తర్వాత రేషనల్ నెంబర్, √t ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్ అనుకున్నాం. కానీ పీ బై క్యూ ఫామ్ లో ఉందా, లేదు. దిస్ ఈస్ కాంట్రడిక్షన్ ఫ్యాక్ట్. √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అవర్ ఎజెప్షన్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. 6 ప్లస్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్. మీరు చెక్ చేస్తే అన్ని కూడా సేమ్ టు సేమ్ ప్యాటర్న్. మీరు ఒక్క సమ్ కాన్సన్ట్రేట్ చేస్తే రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా సేమ్. ఓకేనా, మీరు ఇందులో టెన్షన్ పడక్కర్లేదు. మేము పాస్ అవుతామో లేదా ఉన్న స్టూడెంట్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కమ్ టు ది అనదర్ క్వశ్చన్. 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి ఎన్ని పాయింట్స్ రావాలి, 5 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1 రేషనల్ నెంబర్, పాయింట్ నెంబర్ 2 పీ బై క్యూ ఫార్మ్, తర్వాత దాని డిస్క్రిప్షన్. పాయింట్ 3 కాంట్రడిక్షన్, ఫాల్స్. కమ్ టు ది పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు కాబట్టి మనం ఏమనుకున్నాం, రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ కాబట్టి ఏ ఫామ్ లో ఉండాలి, ఏ బై బి ఫామ్ లో. మొత్తం కంప్లీట్ గా రాసాం. మీరు ఇక్కడ కూడా రాయొచ్చు, A, B ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి క్యాన్సిల్ అయితే దీని వాల్యూ ఏమైనా మారిందా, మారలేదు. కాబట్టి మీరు ఇర్రేషనల్ నెంబర్ మెథడాలజీని ఇంతకు ముందు చేసి ఉంటే 8th or 9th స్టాండర్డ్స్ లో, ఇది 2/2 ఎలా క్యాన్సిల్ చేశానో, ఎలా డివిజన్ చేశానో, ఇటువైపు డివిజన్ ఉంటే ఇటువైపు మల్టిప్లికేషన్, ఇటువైపు మల్టిప్లికేషన్ ఉంటే డివిజన్. ఎల్హెచ్ఎస్ సైడ్ వాల్యూస్ ఉంటే అవి మారుతూ ఉంటాయి, మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. దీని వాల్యూ ఏం మారలే కాబట్టి ఇంటూ చేశాను. √2/√2 హోల్ స్క్వేర్. ఇది √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ రాయాలి. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏమైంది, √2/2 ఈక్వల్ టు A/B. అంటే ఈ 2 ఏం చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్. 2A/B అంటే √2 వాల్యూ ఏమైంది, 2A/B. ఇది పీ బై క్యూ ఫామ్ లోనే ఉంది, సరిపోయింది. కానీ ఇది పీ బై క్యూ ఫామా, కాదు. కంప్లీట్ గా కాంట్రడిక్షన్ అని మనం చెప్పవచ్చు. దాన్ని డిస్క్రైబ్ చేసాం. A/B 2 ఆర్ ఇంటిజర్స్, 2A/B ఈస్ రేషనల్ నెంబర్, √2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ ఈ స్టేట్మెంట్ కరెక్టా, రాంగ్, కంప్లీట్లీ రాంగ్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ద ఫ్యాక్ట్ దట్ 2√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. కాబట్టి మనకు వచ్చిన పాయింట్ ఏంటి అంటే కంప్లీట్ గా రాంగ్. కాబట్టి తను చెప్పిందే రైట్ అని మనం అగ్రీ చేసాం. అవర్ ఎజెప్షన్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్. 1/√2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇందులో ఫస్ట్ 2 సమ్స్ మీరు చూస్తే ఒక ప్యాటర్న్ లో ఉన్నాయి, సేమ్ ప్యాటర్నే. కాకపోతే ఏంటి అంటే ఈ లాజిక్ అనేది చిన్నది. మనం P డివైడ్స్ A² అని థియరం యూజ్ చేసాం, కానీ మిగతా ఎక్కడ కూడా ఆ థియరం యూజ్ చేయలేదు. ఫస్ట్ 2 సమ్స్ ఒక మోడల్ అనుకుంటే మిగతా అన్ని సమ్స్ కూడా ఒకటే మోడల్. మీరు ఈజీగా ఈ 9 సమ్స్ ని కానీ సాల్వ్ చేయగలిగితే మీకు ఈజీగా మీకు స్కోర్ చేయగలరు. అది వెయిటేజ్ మనం 9 మార్క్స్ కాబట్టి 1 మార్క్, ఒక 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇది 2000 బ్లూ ప్రింట్.
ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి మీరు మైండ్ లో. రియల్ నెంబర్స్ నుంచి ఈ పార్ట్ ని మనం కవర్ చేసేసాం. ఓకేనా? ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గమనిస్తే క్లియర్ గా ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ ఒక ప్యాటర్న్ లో ఉంటే రిమైనింగ్ అన్ని కూడా ఒక ప్యాటర్న్ లో ఉన్నాయి. అంటే మనం 2 క్వశ్చన్స్ మాత్రమే ఇంతసేపు డిస్కస్ చేసింది, ఓన్లీ 2 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ లో వాల్యూస్ మాత్రం మారాయి. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని వస్తాయి, మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే స్లో లెర్నర్స్ ని, ఫాస్ట్ లెర్నర్స్ ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి ఇద్దరు కంపల్సరీ కూడా ఈ 8 మార్క్ క్వశ్చన్స్ ని క్లియర్ చేయాలి. ఆల్రెడీ మీకు ఒక 8 మార్క్స్ ఇచ్చేసాను, అంటే 100 లో నేను 8 మార్క్స్ ఇచ్చేసాను. ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 92 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. నేను నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తానంటే దీనిలో ఉన్న 4 మార్క్స్ ని 1 మార్క్, 2 మార్క్ కూడా కవర్ చేసిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.